జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగయోగము 7వ శ్లోకము. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపః తథా దానం తేషాం భేదం ఇమం శృణు. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, సకల ప్రాణులకు ఆహారము వారి వారి 3 రకాల స్వభావాలను బట్టి, సాత్విక, రాజసిక, తామసము అనబడే 3 రకాల గుణాలను బట్టి వారికి ఆ ఆహారం ఇష్టమవుతూ ఉంటుంది. ఇక యజ్ఞాలు, తపస్సులు, దానాదులు కూడా వారి వారి ప్రవృత్తిని బట్టి 3 రకాలుగా ఉంటాయి. ఆ 3 రకాల ఆహారము, యజ్ఞము, తపస్సు, దానములను గురించి ఇప్పుడు నేను నీకు చెబుతూ ఉన్నాను, విను అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఇంతవరకు సత్వాది గుణములను బట్టి ఉండేటటువంటి శ్రద్ధను గురించి, దాని వలన కలిగే ఫలాలను గురించి చెప్పి, ఇప్పుడు ఆహారమును బట్టే మనలో సత్వాది గుణాలు వృద్ధి చెందుతాయి కనుక ఇప్పుడు ఆ ఆహారములోని 3 రకాలను చెబుతూ, శాస్త్రములో చెప్పబడినవే అయినా మనుష్యులలో ఉండే సత్వరజస్తమో గుణముల భేదాన్ని బట్టి వారు ఆచరించే యజ్ఞాదులు, తపస్సులు, దానాదులు 3 రకాలుగా ఉంటాయని, తద్వారా వచ్చేటటువంటి ఫలాలలో కూడా భేదం అట్లాగే ఉంటుంది అని వాటిని గురించి చెప్పడానికి శ్రీకృష్ణ భగవానుడు ఉపక్రమిస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ ఇక మీదట భగవానుడు చెప్పబోయేటటువంటి సత్వాది గుణములను వృద్ధి చేసే 3 రకాల ఆహారములను గురించి తెలుసుకుంటూ, ఆ గుణభేదాన్ని బట్టే మనం చేసే యజ్ఞయాగాదులు, తపస్సులు, దానాదులు వాటి ఫలాలను ఎట్లా ఇస్తూ ఉంటాయో తెలుసుకుంటూ, శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తప తథా దానం తేషాం భేదమిమం శృణు. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది
అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. ఓం హరయే నమః. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 339వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, శ్రీకృష్ణుడు బృందావనములో విహరిస్తూ వేణుగానము చేస్తూ ఉంటే ఆ స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించి ఆకాశములో ప్రయాణము చేసేటటువంటి దేవతా స్త్రీలంతా పరవశించిపోతూ ఉన్నారు. ఒక గోపిక మరొక గోపికతో ఈ రకంగా అంటూ ఉంది, ఓ సఖీ, అదిగో అమరేంద్రాంగణలు ఆకసంబున విమానారూఢులై పోవుచున్ కమలాక్షున్ శుభమూర్తిగాంచి మురళీగానంబులందంద
కర్ణములన్నిల్పుచు. ఓ సఖీ, అదిగో దేవతా స్త్రీలు విమానాలు ఎక్కి ఆకాశ వీధిలో వెడుతూ మంగళమూర్తి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడిని దర్శించి ఆయన వేణుగానమును వింటూ పులకించిపోతూ ఉన్నారు. ఓ సఖీ, ఇక గోవులేమో గావశ్చ కృష్ణముఖ నిర్గత వేణుగీత పీయూషముత్తభిత కర్ణపుటై పిబంత్యః. ఇక గోవులేమో తమ తమ చెవులను నిక్కబెట్టి ఆ చెవులనే పాత్రలుగా చేసుకొని శ్రీకృష్ణ భగవానుడి యొక్క ముఖారవిందము నుండి ప్రవహిస్తూ ఉన్న వేణుగాన అమృతాన్ని పానము చేస్తూ ఉన్నాయి. ఓ సఖీ, ఇక దూడలు తమ తల్లుల యొక్క స్తనముల నుండి పాలను త్రాగుతూ అశ్రుపూర్ణ నయనములతో, అంటే కళ్ళ నిండా నీళ్లు తిరుగుతూ ఉంటే ఆ గోవిందుడిని తమ మనస్సులలోనే తమ హృదయాలలోనే హాయిగా గట్టిగా ఆలింగనము చేసుకుంటూ ఒక సమాధి స్థితిలో ఉండిపోతూ ఉన్నాయి. ఓ సఖీ, ఇక పక్షులన్నీ కృష్ణుడిని చూడటం కోసం సుందరమైనటువంటి చెట్ల కొమ్మల మీదకు వెళ్ళి కృష్ణుడిని దర్శిస్తూ ఉన్నాయి. అలా దర్శిస్తూ పులకించిపోతూ ఒక్కొక్కసారి కన్నులు మూసుకొని హాయిగా వేణుగాన అమృతాన్ని ఆస్వాదిస్తూ తపస్సులో కూర్చున్నటువంటి మహామునులలాగా కనిపిస్తూ ఉన్నాయి ఆ పక్షులన్నీ అంటూ గోపికలు ఒకరినొకరు కృష్ణ భగవానుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని గురించి వేణుగానమును గురించి ఆనందముతో మాట్లాడుకుంటూ పరవశించిపోతూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయము 7వ శ్లోకము. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తప తథా దానం తేషాం భేదమిమం శృణు. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తప తథా దానం తేషాం భేదమిమం శృణు. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.